జనం న్యూస్ వార్తలకు స్వాగతం. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించాయి. వివరాల్లోకి వెళ్తే యాదాద్రి జిల్లా ఆలేరు పట్టణంలో భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్ విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయకుండా బీసీలకు అన్యాయం చేస్తుందని, బీసీలకు ప్రకటించిన బడ్జెట్లో ఒక్కొక్క బీసీకి 11 రూపాయల చొప్పున వస్తుందని ఎద్దేవా చేశారు. 11 రూపాయలతో ఏం చేస్తారని విమర్శించారు. ఎప్పటి నుండి అభివృద్ధిపై దృష్టి పెట్టిన టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఇప్పటి నుండి దృష్టి పెట్టడం కోసం కేటీఆర్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడం హర్షించదగ్గ విషయమని, గ్రామాన టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తామని అన్నారు. కేటీఆర్ నియామకం పట్ల సీట్లు పంచుకొని ఆనందం వ్యక్తం చేశారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా మా ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి గారు నేను కలిసి ఈ నియోజకవర్గ ప్రధానంగా 1,50,000 ఎకరాలకు నీటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో కాళేశ్వరంతో బస్వాపూర్ గంధమల్ల రిజర్వాయర్ ద్వారా 1,20,000 దాదాపు 30,000 దేవాదుల ద్వారా కంప్లీట్ చేసే ప్రయత్నం ఖచ్చితంగా, ప్రయత్నమే కాదు ఖచ్చితంగా చేసే ప్రయత్నం చేస్తాం. నిన్న ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడినప్పుడు వారు కూడా మనం 1,00,00,000 ఎకరాలు అనే నినాదాన్ని ఇప్పటి వరకు చాలా వరకు చేసుకున్నాం, తుదశలో ఉన్నది. దాన్ని కంప్లీట్ చేసుకోవడం ప్రధాన ఎజెండా. అది కంప్లీట్ చేసినప్పుడే మా యొక్క మీరు ఇచ్చిన తీర్పుకు మేము బాధ్యతతో వ్యవహరించినట్లు భావిస్తాం. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, దేశంలో అత్యంత ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రం మన యాదగిరిగుట్టలో నిర్మాణం శరవేగంగా నడుస్తుంది. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు మళ్ళా కేసీఆర్ అయిందని చెప్పి ఇంకా రెట్టింపు ఉత్సాహంతో దాన్ని కంప్లీట్ చేసుకోవటం జరుగుతుంది. మూడో అంశం, ఈ నియోజకవర్గానికి ఇండస్ట్రీ కూడా తెచ్చే ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాం. ఇప్పటికే ఈ యొక్క ఎన్నికల కోడ్ రావటం వల్ల కొద్దిగా స్థల సేకరణ అంతా ఆగిపోయింది. ప్రధానంగా స్థల సేకరణ తెచ్చేసి వీలైనంత వరకు ఒక 2-3 సంవత్సరాల్లో ఆ ఇండస్ట్రీ, ప్లాస్టిక్ ఇండస్ట్రీ కూడా మొదలుపెట్టి ఈ ప్రాంతానికి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేది. ఈ 3 ఎజెండాతో నేను మా ఎమ్మెల్యే గారు ముందుకు వెళ్తాం. అదేవిధంగా 4వది రీజనల్ లింక్ రోడ్ మన ఆలయ నియోజకవర్గంలో కూడా పోతుంది. అందులో అదృష్టవశాత్తు భువనగిరి పార్లమెంట్లోని ఈస్ట్ సెగ్మెంట్కే ఇప్పటివరకు పర్మిషన్ రావుతుందండి. మండే నుంచి మేము ఢిల్లీలో ఉంటాం కాబట్టి దానికి కూడా వీలైనంత త్వరలోనే కేంద్ర ప్రభుత్వం వారి భాగస్వామ్యం తీసుకొని ఇప్పటికే అది ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. అది అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణం చేసే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి దాని వల్ల కూడా ఇప్పటికే మా మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ జనం న్యూస్ ఛానల్ని.